అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి సినిమా ఆడిషన్స్ ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. ఓ పిల్ల, ఓ పిల్లగా సోషల్ మీడియాల అన్ సోషల్ మీడియాలో అంతా ఇక నువ్వు చేయనట్టే నడుస్తుందన్నట్టు మస్తు మస్తుగా చూస్తున్నావు గానీ, ఈ ముచ్చట జరీను. తెలంగాణ యాస, భాషతో పాటు సినిమా మీద ఆశ ఉన్న నటీనటులందరూ చూడురబ్బా! మేము తీసే కొత్త సినిమాకి నటీనటుల కోసం చూస్తున్నాం. అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాం. ఇక ఇది ఎవరెవరికంటారా? పురుషుల్లో ఎవరెవరు కావాలంటే పెద్దోళ్ళు కావాలి. అంటే తాతల లెక్క. 55కెళ్ళి 75 వయసు ఉండాలి. అలాగే మగపిల్లలు కావాలి. 10 ఏళ్ళకెళ్ళి 12 ఏళ్ళు ఉండాలి. కాలేజ్ పిల్లగాళ్ళు కావాలి. 15 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. అంకులు కావాలి. 40 నుండి 45 సంవత్సరాలు ఉండాలి. సో అలాగే ఆడోళ్ళకెళ్ళి పెద్దోళ్ళు కావాలి. అంటే అమ్మమ్మల లెక్క. 50 నుండి 70 సంవత్సరాలు ఉండాలి. ఆడపిల్లలు కావాలి 10 నుండి 12 సంవత్సరాల లోపు. కాలేజు ఆడపిల్లలు కావాలి 15 నుండి 25 సంవత్సరాల లోపు. అక్కలు కావాలి 20 నుండి 25 సంవత్సరాల లోపు. అయితే మీరు ఎట్లా ఫోటోలు పెడతారంటే మీ క్లోజప్ ఫోటోలు ఫుల్ లెంత్ అలాగే ఇంట్రడక్షన్ వీడియో కిందన్న మెయిల్కి పంపుండ్రి జల్దీ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చిండ్రు. నేను అది మీకు చెప్తా. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ నేను రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి వీడియో చూశాను. నేను ఒక సినిమా ఏదైనా ఒప్పుకున్నాను అంటే ఆ సినిమాకి ప్రజెంట్ నాకు రోజుకు 2 కోట్లు ఇస్తున్నారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను హ్యాపీగా నెలలో 100 రోజులు పని చేసుకున్నా గానీ 200 కోట్లు నేను ఒక సంవత్సర కాలంలో సంపాదించుకోగలను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను పాలిటిక్స్‌లోకి వచ్చి సంపాదించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం నేను ప్రజా సేవ కోసం వచ్చాను. ప్రజలకి ఏదో మంచి చేద్దామని వచ్చాను అనే టైప్‌లో మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ దాని గురించి మీరు ఏమైనా డీటెయిల్ చెప్పగలుగుతారా అనే టైప్‌లో అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఎలాంటి రెమ్యునరేషన్ వస్తుందా? అలాగే రెమ్యునరేషన్ నిజంగా ఇస్తారా అని అడగటం జరిగింది. సో, తప్పకుండా దీని గురించి ఆన్సర్ చేసే ఒక ప్రయత్నం చేస్తానండి. అలాగ రెమ్యునరేషన్ ప్రతి సినిమాకివ్వరు. ఇప్పుడు అలాగ రెమ్యునరేషన్ ఇచ్చే సినిమా పేరేంటి అంటే 'బ్రో'. 'బ్రో' అని సాయి ధరమ్ తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు లీడ్స్‌గా చేసిన ఒక సినిమా. దాంట్లో ఏంటి అంటే మన నిర్మించిన నిర్మాత పేరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఆహ్, వాళ్ళు నిర్మించారు. అయితే ఆ పర్టిక్యులర్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ డేట్లు అవసరంలా. ఎక్కువ డేట్లు అంటే ఏంటి? ఆయనకి సుమారు ఒక నెల ఐ మీన్ మొత్తం సినిమాకి ఒక 7-8 రోజులు మాత్రమే ఆయన ఉపయోగించారు. సో, 7-8 రోజులు ఉపయోగించారు కాబట్టి రోజుకు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చా కూడా ఆయనకి ఒక 15 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చుంటారు. అంతకు మించి ఇవ్వలేదు. సో, అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో ఒక 15 కోట్లు ఆయనకి ఇవ్వటం ద్వారా ఈ సినిమా మార్కెట్ అనేది ఎంత పెరుగుతుంది అనేది మెయిన్‌గా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'సాయి ధరమ్ తేజ్' అని ఒక వ్యక్తి హీరోగా చేసినట్లయితే ఎంతవరకు మార్కెట్ ఎళ్తుందంటే సుమారు ఒక 10,00,00,000 వరకు మార్కెట్ ఎళ్తుంది. అలా కాకుండా 'పవన్ కళ్యాణ్' అనే వ్యక్తి యాడ్ ఆన్ అవ్వటం వల్ల ఎంతవరకు మార్కెట్ ఎళ్తుంది అంటే సమ్‌వేర్ అబౌట్ మొదలు పెట్టడమే 50 క్రోర్స్ నుండి మొదలవుతుంది. ఒకవేళ ఫ్యామిలీ అనేది సినిమా అనేది అబోవ్ యావరేజ్ సినిమా అయినట్లయితే. లేదు ఒక డిజాస్టర్ సినిమా అనుకున్నా కూడా 20,00,00,000 వరకు పవన్ కళ్యాణ్ గారి మార్కెటింగ్ ప్రకారం అవుతా ఉంటుంది. సో, ఇలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో 20,00,00,000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు 15,00,00,000 ఇచ్చారనుకుందాం. మిగతా ఇంకో 10,00,00,000లో ఒక సినిమా చేశారనుకుందాం. మొత్తం మీద 25,00,00,000లో సినిమా చేసినట్లయితే డిజాస్టర్ అయిన 20,00,00,000 అంటే ఒక 5,00,00,000 లాస్ అయినా గానీ ప్రొడ్యూసర్ పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 5,00,00,000 లాస్ అవ్వటం అంటే ఏంటి సార్ ఇబ్బంది పడొద్దంటున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా రావు గారు అని మీరన్నట్లయితే, దానికి కూడా నేను డీటెయిలింగ్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పవన్ కళ్యాణ్' ఈస్ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ. సో, ఈ మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలున్నార్రా అయ్యా అంటే 8 మంది హీరోలున్నారు. అందులో 'చిరంజీవి' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'రామ్ చరణ్' గారు, అలాగే 'వరుణ్ తేజ్' గారు, అలాగే 'బన్నీ' అలాగే ఆహ్, 'సాయి ధరమ్ తేజ్', 'సాయి ధరమ్ తేజ్' తమ్ముడు ఇలా అలాగే 'అల్లు శిరీష్' ఇలాగ ఒక 8 మంది హీరోలున్నారు. ఈ 8 మంది హీరోల్లో ఏమవుతుంది అంటే, ఒకవేళ ఒకళ్ళకి ఫ్లాప్ ఇచ్చినా గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా 25,00,00,000లో చేశాము. ఒక 5,00,00,000 ఫ్లాప్ అయిందనుకోండి. కానీ మెగా ఫ్యామిలీతో ఒక పరిచయం ఉంటుంది కాబట్టి ఇందులో 'వరుణ్ తేజో' లేదంటే లేదంటే ఏమంటారు 'సాయి ధరమ్ తేజో' లేదంటే 'సాయి ధరమ్ తేజ్' తమ్ముడు లేదంటే ఆహ్, 'బన్నీనో', 'రామ్ చరణో', 'చిరంజీవి' గారో, మళ్ళా 'పవన్ కళ్యాణ్' గారో ఇలాంటి వాళ్ళెవరైనా మళ్ళా డేట్లిచ్చారు అంటే ఈసారి అంత భారీ బడ్జెట్‌కెళ్ళకుండా ఏదైనా ఒక 20,00,00,000 సినిమా అనేది ఫినిష్ చేసేసుకొని, ఒక 40, 50,00,00,000 వచ్చేలా బిజినెస్ అయ్యేలా చూసుకున్నట్లయితే, వాళ్ళకి రెవెన్యూ సేఫ్‌లో ఉంటారు అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. సో, ఒక ఫ్యామిలీ తోటి రిలేషన్ అనేది ఏర్పడిన తర్వాత వాళ్ళతోటి కంటిన్యూయస్‌గా సినిమాలు చేసే ఒక క్రమంలో, మనకి రెవెన్యూ అనేది బెటర్ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి.
సో, నేను చెప్పేదది. ఎప్పుడైనా గాని ఒక హీరోకి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, అంతంత రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారు అంటే ప్రొడ్యూసర్‌లేం పిచ్చోళ్ళయి కాదు. లేదంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవాలనేది కాదు. ఒక రూపాయి మనం పెడుతున్నప్పుడు దానికి ఇంకో రూ. 2 లాభం ఎక్కడొస్తుంది అనేది చూసుకోవటం ప్రొడ్యూసర్ గారి వృత్తి ధర్మం. అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో ఒక హీరోకి ఒక రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటే దాని మీద ఇంత బిజినెస్ అవుతుంది అని ఒక నమ్మకం. ఒకవేళ ఫ్లాప్ అయినా గాని ఇంతవరకు మనం రాగలుగుతాం అనే నమ్మకం. ఒకవేళ ఫ్లాప్ అయినా గాని ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు మనతోటి మళ్ళా ఇప్పుడు 'రామ్ చరణ్' గారికి ఉన్న స్థాయికి ఆయన సినిమా ఒప్పుకున్నారనుకోండి. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఆయన. సో, ఆ స్థాయికి ఆయన ఏదైనా సినిమా ఒప్పుకున్నారనుకోండి. ఆయన 'డిజాస్టర్' సినిమానే 30,00,00,000 నుండి మొదలవుతుంది. సో, అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో ఒక 10,00,00,000 చేసుకున్నారు సినిమా అంటే ఆయనకి 30,00,00,000 అంటే 20,00,00,000 లాభమే గదా! సో, అలాంటి ఒక కమ్యూనికేషన్ కోసం కూడా సినిమాలు చేసే ప్రొడ్యూసర్‌లుంటారు. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి క్వెషన్స్, క్వైరీస్, డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. casting@annapurnastudios.com casting casting@annapurna ANNAPURNA అన్నపూర్ణ స్టూడియోస్ STUDIOS studios.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.